ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన నిజమైన నాయకుడు కామ్రేడ్ ధర్మభిక్షమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ధర్మభిక్షం 10వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తిరుగుబాటును నేర్పిన నాయకులు ధర్మభిక్షమని అన్నారు. సూర్యాపేట ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప కమ్యూనిస్టు నాయకుడు అని ధర్మభిక్షమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి దోరపల్లి శంకర్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పెరమల అన్నపూర్ణ, కబడ్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇప్పుడు 70-80 సంవత్సరాల క్రితమే సూర్యాపేట ప్రాంతానికి అందించిన మహాయోధుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారు చదువులే లేని ఆ కాలంలో సాధారణ ప్రజలకి, పేద ప్రజలకి చదువు ముఖ్యమని, చదువు జీవితానికి ఒక వెలుగునిస్తుందని, చదువుకోవడం ద్వారానే వాళ్ళ హక్కులేందో వాళ్ళకి తెలుసుకునే అవకాశం వస్తుంది, ఆ హక్కుల్ని సాధించుకోవడానికి మార్గం దొరుకుతుంది, చదువు జీవితానికి మార్గం ఇస్తుందని చెప్పి ఈ ప్రాంతంలో పేదలందరూ కూడా చదువుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో 70 ఏళ్ల క్రితమే సూర్యాపేటలో స్కూల్ ప్రారంభించి, హాస్టల్ ప్రారంభించి ప్రజలకు వ్యతిరేకంగా ధరలు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని, దక్కాలని, చేసే పనికి తప్పకుండా సరైన వేతనం లభించాలని, గీతా కార్మికులకు హక్కులు ఉండాలని, అన్ని వర్గాల ప్రజల్ని ఐక్యం చేసి జీవితాన్ని ఈ సమాజం కొరకు త్యాగం చేసిన పేద ప్రజల అభిమాని ధర్మభిక్షం గారు మరి వారి చనిపోయి 10 సంవత్సరాలు అవుతాము. సూర్యాపేట ఎప్పటికి కూడా వారిని గుర్తుపెట్టుకుంటుంది, వారి పోరాట స్ఫూర్తిని, వారి పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తుంది. అన్యాయాలకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా సూర్యాపేట ప్రజలు ధర్మభిక్షం గారి స్ఫూర్తితోనే ముందుకు వస్తారు. ధర్మభిక్షం గారిని తర్వాత తరాలకు కూడా గుర్తేసే విధంగా